రాడిసన్ హోటల్లో భారీగా డ్రగ్స్ సీజ్ చేశారు సైబరాబాద్ పోలీసులు. దీనిపై సిపి అవినాష్ మహాంతి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో భారీగా డ్రగ్స్ ను సీజ్ చేశారు. రాజకీయ నేత కుమారుడు వివేకానంద్తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. రాడిసన్ హోటల్లో అర్ధరాత్రి విందు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ వీళ్లు కొకైన్ సేవించినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. వివేకానంద్తో పాటు ఇతని స్నేహితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వీకెండ్లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తూ ఉండగా పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. డ్రగ్స్ పార్టీలో ఎంతమంది పాల్గొన్నారు అన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. డ్రగ్స్ సప్లై చేసిన వారిపై ఆరా తీస్తున్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో భారీగా డ్రగ్స్ ను సీజ్ చేశారు. రాజకీయ నేత కుమారుడు వివేకానంద్తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. రాడిసన్ హోటల్లో అర్ధరాత్రి విందు ఏర్పాటు చేసుకున్నారు. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు పోలీసులు. గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్లో భారీగా డ్రగ్స్ ను సీజ్ చేశారు. రాజకీయ నేత కుమారుడు వివేకానంద్తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. రాడిసన్ హోటల్లో అర్ధరాత్రి విందు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ వీళ్లు కొకైన్ సేవించినట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. వివేకానంద్తో పాటు ఇతని స్నేహితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వీకెండ్లో డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తుండగా పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. డ్రగ్స్ పార్టీలో ఎంతమంది పాల్గొన్నారు అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. డ్రగ్స్ సప్లై చేసిన వారిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. rather than his other investments. Yeah, Chalama, you may be fan of many people and taken photos. Pardon? ప్రస్తుతానికైతే ఎవరితో సంబంధం రావట్లేదు. Yeah, this Syed Abbas అని ఎవరు ఉన్నారు, he is the one who delivered cocaine and అతను ఇంతకు ముందు ఇక్కడ వీళ్ళతో పని చేశాడు, వీళ్ళ కంపెనీస్లో పని చేశాడు. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ దీంట్లో ఇంకా వాట్ ఎవర్ కమ్స్ టు లైట్ అది కూడా విల్ షేర్ విత్ మీడియా. ఎస్ ఎస్ అతను ఎస్ దే ఆర్ ఆల్ రెసిడెంట్స్ ఆఫ్ హైదరాబాద్. సార్ అబ్బాస్ ఈ మంజీరా గ్రూప్ లో పనిచేశాడా సార్? ఇంతకు ముందు చేశాడు, ప్రస్తుతానికి లేడు, ఇంతకు ముందు చేశాడు.